రాజకీయ నేతల పట్ల కొందరు విపరీతంగా అభిమానం పెంచుకుంటూ ఉంటారు. వారి కోసం పరితపిస్తుంటారు. వారిని చూడగానే పూనకాలొచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వారి ప్రాపకం కోసం పిచ్చిగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇదే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాగే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు చెంగయ్య అనే వైసీపీ కార్యకర్త. మొన్నటికి మొన్న జగన్ సత్తెనపల్లి పర్యటనలో అపశృతి జరిగిన విషయం తెలిసిందే. జగన్ కాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొట్టడంతో చెంగయ్య అనే వృద్ధుడు మరణించాడని అంతా భావించారు. అయితే అటువంటిదేం లేదని, గుర్తు తెలియని వాహనం ఢీకొని చెంగయ్య మరణించాడని గుంటూరు ఎస్పీ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమునిగింది. అయితే తాజాగా ఒక వీడియో బయటకొచ్చింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద ఒక మనిషి నలిగిపోయినట్టుగా కనిపించింది. దీంతో అది చెంగయ్య అని తెగ ప్రచారం నడుస్తోంది. విగ్రహ ఆవిష్కరణకు వెళ్తుండగా ఏడాది కిందట చనిపోయిన ఒక కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకి సత్తెనపల్లి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ పర్యటనలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతున్నాయని భావించి పోలీసులు కొన్ని రకాల ఆంక్షలు విధించారు. పరిమిత వాహనాలతో పాటు 100 మందితో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని సూచించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశారు. దాదాపు 6 గంటల పాటు ఆలస్యంగా స్టార్ట్ అయిన జగన్ పర్యటన 2 కిలోమీటర్ల మేర సాగడానికి దాదాపు 6 గంటలకు పైగా పట్టింది. అయితే అదే రోజు గుంటూరు జిల్లా పరిధిలో చెంగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టి ఆయన మృతి చెందాడని రోజంతా ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రానికి గుంటూరు ఎస్పీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చెంగయ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీంతో ఈ వివాదం అంతటితో సద్దుమునిగింది అని అంతా భావించారు. కానీ సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకి ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. అయితే జగన్ ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి కూడా మరణించారు. జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడు అని తెలిపారు. గుంటూరు ప్రధాన రహదారి క్రాసింగ్ వద్ద జగన్ కాన్వాయ్ వెళ్తోంది. భారీగా జనాలు కూడా గుమిగూడారు. ఈ క్రమంలో ఒక వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వైసీపీ కార్యకర్తలు కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర గాయాల పాలైన వృద్ధుని పక్కకు లాగి సపర్యలు చేశారు. దీంతో ఇంతలో అక్కడున్న పోలీసులు వచ్చి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే జగన్ ప్రయాణించే వాహనం కింద పడి నలిగిపోయిన వ్యక్తి చెంగయ్య అని తేలింది. మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారించారు. అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు. అయితే వృద్ధుడు చెంగయ్య జగన్ ప్రయాణించే వాహనం కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడని, కేకలు వేసిన వాహనం ఆపలేదని సదరు వైసీపీ కార్యకర్తలు పోలీసులు విచారణలో తెలిపారు. మొత్తానికైతే జగన్ వాహనం కింద పడి చెంగయ్య మరణించడం రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అయితే అభిమానం అనే మాట మూల్యం చెల్లించుకోవడం అంటే చెంగయ్యను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి.